40 సంవత్సరాల తెలంగాణకు వచ్చి తెలంగాణ మేము ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము. మేము ఏరుకుంటా ఈ చెత్త కాగితాలు ఏరుకుంటా చేసుకుంటా మేము బతుకుతున్నాం. కానీ మాకు ఎవ్వరు ఎలాంటి సాయం లేదు. ఫస్ట్ 2 తూర్లు కేసీఆర్ వచ్చిండు, ఫస్ట్ నారాయణపేట అన్నాడు, మళ్ళీ మరొక ఇది జీటపల్లి అన్నాడు, కృష్ణంపల్లి. మాకు అవన్నీ ఎవరు ఇవ్వలే. మళ్ళీ మౌలాలి గుట్టలో ఉన్నాయి. ఇప్పుడు మేము అక్కడ పోవాలని నిర్ణయించుకున్నాము. ఇది ఎట్లయినా కానీ మీరు మాకు దయచేసి మాకు సాయం చేయండి సార్. మీరు ఏ రకంగా అయినా కానీ మమ్మల్ని అయితే గడ్డ చేయండి. మాకు ఓటు లిస్టు ఉన్నాయి, మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి, మాకు బియ్యం కార్డు ఉన్నాయి, రేషన్ కార్డుతో సగా ఉన్నాయి. మేము 40 సంవత్సరాలు మేము వచ్చి 40 సంవత్సరాల నుండి ఏరుకొనే తింటున్నాం. మా పిల్లల చదువులే, మంచిలే, చెడ్డలే, మాకు ఏం లేదు. ఏం లేకనే మేము వచ్చినాం సార్. మాకు ఎట్లయినా కానీ దయచేసి మీరు పెద్దలు గుర్తించి మాకు సాయం చేయండి సార్. మీరు సాయం చేయండి సార్. 25 ఏళ్ళ మేము వచ్చి ఇక్కడే ఏరుకుంటున్నాము, ఈడే బతున్నాము. ఇక మా గుడిసెలు ఉన్నాయి. ఏది మాకు ఇండ్లే ఏంటిలే, ఆధార్ కార్డులు ఉన్నాయి, బియ్యం కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా తెలంగాణ అన్నీ ఉన్నాయి. మీరేమో ఆడ మా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరి, అక్కడ జూటిపల్లి ఇచ్చిరి, ఇక్కడ అదే ఈరణపేట ఇచ్చిరి. మాకు ఎక్కడా లేవు. అప్లికేషన్ పెట్టుకున్నాం, అన్నీ పెట్టుకున్నాం. మాకేం ఓట్లేమో ఓట్లేమో వస్తారు, ఓట్లేమో వేపించుకుంటారు. మీరేమో సాయం చేయలే. మాకు ఇది యాదవ్ ఇది ఒకటి డబుల్ బెడ్రూమ్ సాయం చేయి. సాయం చేయి. అందరూ ఇట్లా గుంపులు నిలబడండి. अंदर की नमस्कारम, अस्सलाम वालेकुम मैडम। ये लोग 40 साल से है ना, इनको राशन कार्ड है, आधार कार्ड है। अस्सलाम वालेकुम मैडम। गरीबों की आवाज़ सबसे बड़ी आवाज़ है। ये लोग बोल रहे हैं मैं कब तक हमें रोडों पे कबरान चुन को बेच को लोगों की ज़मीनों में कुर्सियाँ डालने के हैं। आज महबूबनगर डिस्ट्रिक्ट में ड्यूटी पल्ली के घर चले गए, हमारे को नहीं दिए। क्रिश्चियन पल्ली के घर चले गए, नहीं दिए। और इरनापेट के घर चले गए, नहीं दिए। आज मौलाली गुट्टे के घर है, हमारे को जगह तो बताओ, हमारे घर तो दियो बोल रहे। हमारे पास राशन कार्ड, वोटिंग कार्ड, आधार कार्ड भी है और कुछ हैंडीकैप भी है। वो लोगों को पेंशन भी आ रहे। ये लोगों को मौलाली गुट्टे के पास कितने की घर खाली है, उसमें जाके हम लोग रहते। बारिश आए तो लोगों को भीगना है रोडों पे। हमारे बारिश अब धुक्काला है, हम रोड पे बैठे किसी की खुली ज़मीन पे। ये लोग कुर्सी डालने के हैं, इसलिए आज हम कोर्ट को भी जाने तैयार हैं, पुलिस स्टेशन जाने भी तैयार है, कलेक्टर अम्मा के पास भी जाने तैयार है। इनके पास सब आधार कार्ड है, राशन कार्ड है, वोटिंग कार्ड है, सब है। आज इनके पास मौलाली गुट्टे के पास ऊपर लास्ट सीधा जाके ऊपर घर हैं। हम लोग रहते बोल रहे तो अच्छी बात है। ये लोग सब हमारे उज़मा मैडम के साथ है और संजीव मुद्राज के साथ है। हम कांग्रेस को छोड़ डाले, 40 साल से है हम कांग्रेस को छोड़ डाले। हमारे दादा परदादा, हमारे बाबा अम्मा सब है डाले। हमारे को मदद करना, कांग्रेस ప్రభుత్వం మాకు సాయం చేయాలి। 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం। రోడ్ మీద కవర్లు వేసుకొని మేము తింటున్నాం। మాకు మంది జాగా మీద కుర్చీలు వేసుకొని వర్షం వస్తే నానుతున్నాం మేము। మాకు ఇండ్లు లేదు। ఇప్పుడు డ్యూటీపల్లి ఇండ్లు బి మాకు రాలే, మా కిరిషన్పల్లి ఇరణపేట ఇండ్లు రాలే। ఇప్పుడు మౌలాలి గుట్ట దగ్గర ఇండ్లు ఉన్నాయి। మాకు అన్ని ప్రజాపాలనలో చిట్టి ఉంది, ఆధార్ కార్డు, ఓటింగ్ కార్డు అన్నీ ఉన్నాయి। మేము ఆడ ఉంటాం లేకుంటే మాకు కొత్త జాగా చూపండి, లేకుంటే మాకు ఆడ ఉంటాం। ఎవరైనా పోలీసు వాళ్ళు వస్తే బి మేము పోలీసుల వాళ్ళ నుంచి బి మాట్లాడతాం, కలెక్టర్ నుంచి బి మాట్లాడతాం, కోర్టుల లాడ్కి పెట్టి బి మేము మాట్లాడతాం। ఎందుకంటే పేదలకు గవర్నమెంట్ సాయం చేయాలి। కొంతమంది హ్యాండిక్యాప్ ఉన్నారు, మా తాత మా నాయన అమ్మ వాళ్ళు చచ్చిపోయినారు। మా పిల్లలకు బి చదువు ఉండాలి, అక్కడ ఒక బడి తెరవాలి, మా పిల్లలకు చదువు ఉండాలి। మా ఈ పెద్దలకు బి పాఠశాల బి కొద్దిగా పాఠశాల బి వాళ్ళకు వెళ్ళాలి। వీళ్ళకు ఇండ్లు లేవు మేడం, ఇండ్లలో పోతున్నారు వీళ్ళు తెగి ఉన్నారు। మేము కాంగ్రెస్కి ఓటేసినాం 40 సంవత్సరం నుంచి అంటున్నారు। వీళ్ళు పోతున్నాయి, వీళ్ళ దగ్గర అన్ని సాక్షి అన్నీ ఉన్నాయి। గవర్నమెంట్ డిసైడ్ చేయాలి, ఏమన్నా తప్పు ఉంటే ఇది చేస్తాం।
వీళ్ళకు గవర్నమెంట్ సాయం చేయాలి. నమస్తే రేవంత్ రెడ్డి అన్న, నమస్తే రేవంత్ రెడ్డి, నమస్తే రేవంత్ రెడ్డి అన్న. వీళ్ళు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు, మంది జాగా మీద గుసి వేసుకొని ఉన్నారు. వర్షం వస్తుంది, వీళ్ళు ఎట్లా తింటున్నారో ఎట్లా ఉంటున్నారో రోడ్ మీద కవర్లు వేసుకోపోయి తింటున్నారు. మేము ఎన్ని దినాలు బతకాలి, మాకు మీ జాగా చూపండి, లేకుంటే గవర్నమెంట్ ఇల్లు ఉంది గవర్నమెంట్ ఇల్లు చూపండి అని మీకు ఇది చేసుకుంటున్నాం. మీరు వీళ్ళకు సాయం చేయాలి. మీరు కాంగ్రెస్కే ఓటేసినారు, ఇంత దినాలు రాలే. ఈరోజు ఎవరు దేవుడు పంపించినారు, నేను వచ్చిన ఈ పేదలు ఉన్నారు, కనీసం ఇందులో ప్రేమ చూడండి, మీరు సాయం చేయాలి. ఇప్పుడు మౌలాలి గుట్ట దగ్గర ఇల్లులో వీళ్ళు పోతున్నారు. వర్షం వస్తే ఎట్లా ఉండాలి? మేము మౌలాలి గుట్ట దగ్గర చాలా ఇల్లు ఖాళీగా ఉన్నాయి, ఆడపోయి వంట చేసుకొని తిని ఉంటాం. అంత లేకుంటే మాకు ఏమైనా జాగా చూపండి, లేకుంటే అప్పుడు దగ్గర ఆడ ఉంటాం. మీకు ఇది చేస్తున్నారు. నమస్తే. జై రేవంత్ రెడ్డి సార్. జై రేవంత్ రెడ్డి.